బ్రెస్ట్ రీజియన్ లో ఒక ట్యూమర్ ఫామ్ అయింది. బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. 8.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆ ట్యూమర్. నా పేరు శ్రీనివాసులు. మా అక్క కుదురు సుబ్బమ్మ, ఆమెకి బ్రెస్ట్ రీజియన్ లో ఒక ట్యూమర్ ఫామ్ అయింది. అందులో దాన్ని ఎట్లా డౌట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. టెస్టులు చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. డైరెక్ట్ గా మేము ఇక్కడికే వచ్చాము. మాది కోట దగ్గర కొప్పపాడు విలేజ్. రేపొస్తే సారు రిపోర్ట్స్ చూసి కార్సినోమా క్యాన్సర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ కార్సినోమాస్ కి మినిమం టైం, బేసిక్ టైం 6 months దాకా కంపల్సరీ వాడాలి. తర్వాత ఎక్కువ టైం కూడా పడవచ్చు అని చెప్పేటువంటి విషయం చెప్పడం జరిగింది. మేము అక్కడి నుంచి ఇక్కడ ఇచ్చేటువంటి మెడిసిన్ వాడడం జరిగింది. వితిన్ 4 months లో మాకు రిజల్ట్ ఎట్లాంటి రిజల్ట్ అంటే, ఫస్ట్ మేము ఇచ్చినటువంటి అంటే మేము రిపోర్ట్ చేసినప్పుడు 8.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆ ట్యూమర్ 3.2 సెంటీమీటర్స్ కి డిక్రీజ్ కావడం జరిగింది. మేము మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. 7 months గ్యాప్ తీసుకున్నాము. మళ్ళీ సెకండ్ టైం స్కాన్ తీసినప్పుడు అది 3.2 నుంచి 5.2 కి ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి మేము ఆ మెడిసిన్ కంటిన్యూ వాడుంటే తగ్గుండేదేమో. ఇప్పుడు ప్రజెంట్ అది మళ్ళీ ఇంక్రీజ్ కావడం జరిగింది. మళ్ళీ మేము టోటల్ గా డిక్రీజ్ చేసుకోవడం కోసంగా మరి తదుపరి డాక్టర్ సలహా మేరకు మళ్ళీ మేము మెడిసిన్ వాడతాము. సో అదే క్రమంలో మేము మెడిసిన్ వాడుతూ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.